మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించి, మనల్ని సజీవులుగా ఉంచిన మన పరలోకపు తండ్రైన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే వాక్యమును వినుటకు ఎదురు చూస్తూ ఉన్న నా ప్రియ సహోదరి, సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన పాఠంలో మనము క్రీస్తు ప్రభువు యొక్క ఆరోహణము మరియు సింహాసన అధిష్ఠానము అనే పాఠాన్ని కొంతవరకు మనము ధ్యానించాం. అయితే ఈరోజు మనము ఆరోహణము మరియు సింహాసన ఆరోహణ స్వభావం అనగా క్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమవుట, అలాగే సింహాసనాన్ని అధిష్ఠించుట. ఆ ఆ రెండు విషయాల్లో కనిపించే నేచురాలిటీ లేక స్వభావాన్ని గూర్చి మనము దేవుని వాక్యము నుండి ఒక్కొక్కటిగా పరిశీలన చేద్దాం. ఒకటి, ఆయన ఎలా ఆరోహణమయ్యారు? ఆయన ఆరోహణంలో కనిపించిన విధానం. అందులో ఆయన ఎటువంటి ఆహ్, మిథాలజీ అనగా మనుషులను మభ్యపెట్టే విధానాన్ని, లేక మనుషులను ప్రలోభపెట్టే విధానాన్ని ఆయన ఎక్కడా కూడా కనపరచలేదు. అలా కనపరచకుండా ఆయన చాలా స్పష్టముగా అందరికీ అవగతమయ్యే విధానంలో, అందరూ కూడా చూస్తూ ఉండగా, అందరూ కూడా ఆయనను మరి అబ్జర్వ్ చేస్తూ ఉండగా, అంటే పరిశీలనాత్మకంగా ఆయన ఆరోహణం అనేది జరిగింది. అందులో ఎలాంటి సందేహం లేదు. కనుక ఆయన ఆరోహణ విధానాన్ని దేవుని యొక్క వాక్యము నుండి మనము పరిశీలించినట్లయితే ఒక్కొక్క విషయం కూడా ఎంతో స్పష్టంగా మనకు అది ఆహ్, స్పష్టీకరించబడుతుంది. ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి అనుమానం లేదు అన్నట్లుగా లేఖన భాగాలన్నీ కూడా మనకు స్పష్టపరిచాయి. ఈ సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము మనం చదువుకున్నట్లయితే, ఆ మొదటి అధ్యాయంలో మనకు లూకా గారు కొన్ని సంగతులు తెలియచేశారు. అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయము 9వ వచనం నుండి మనం చదువుకుందాం. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో, తెల్లని వస్త్రములు ధరించుకొనిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ప్రభు యొక్క ఆరోహణం అనేది మనకిక్కడ ఎంతో స్పష్టంగా, ప్రతి పదము కూడా ఎంతో స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉంది. అక్కడ ఆయన ఆరోహణము శిష్యులు కన్నులారా చూశారు. వారు ఆకాశము వైపు తేరు చూచుచుండిరి. తేరి చూచుట అనేది ఎలాంటి సందేహానికి, అనుమానానికి తావు లేకుండా స్పష్టంగా వారు కన్నులారా చూసినట్లుగా, అది వారికేదో భ్రమ కలిగించినట్లుగా కాదు గాని, వారు స్పష్టమైన అవగాహనతో దాన్ని చూశారు. ఇక అందులో ఎలాంటి సందేహం లేదు అనే దాన్ని మనం జాగ్రత్తగా గ్రహించవచ్చు. కొందరు క్రీస్తు పునరుద్ధానం ఒక మిత్ అన్నారు. అంటే ఒక ఊహ
అది ఒక మిథాలజీ, ఒక రకమైన భ్రమతో కూడినది. ఒక మెజీషియన్ ఏ విధంగా మ్యాజిక్ చేస్తాడో, అలాగా వాళ్ళంతా ఒక మ్యాజిక్ చూశారు. అది వాస్తవం కాదు అని క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని, అలాగే ఆరోహణం అంటే పునరుత్థానం తరువాత ఆయన పరలోకానికి వెళ్ళుటను గూర్చి కొందరు వారికి తోచినట్లుగా వారు మాట్లాడారు. కానీ బైబిల్ గ్రంథము ఎంతో స్పష్టమైన విషయాలను మనకు తెలియజేస్తా ఉంది. కనుక యేసుక్రీస్తు వారి యొక్క ఆరోహణ స్వభావాన్ని, ఆ యొక్క సహజ సిద్ధమైన విధానాన్ని దేవుని వాక్యం నుండి మనం పరిశీలించినట్లయితే, ఆయన యొక్క ఆరోహణాన్ని ఇంకా మరి పౌలు గారు తెలియచేసిన విధానాన్ని మనం చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం ఇలాగ మనకు తెలియజేస్తుంది. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక, ఇక్కడ ఫస్ట్ లైన్‌లోనే ఆకాశ మండలము గుండా వెళ్ళిన అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆకాశ మండలము గుండా పరలోకానికి ఆరోహణమై వెళ్ళాడు అనేది ఇక్కడ దేవుని వాక్యం తెలియజేసే గొప్ప సత్యం. కనుక ఆయన ఆరోహణము ఎలా జరిగింది అనేది ఆ యొక్క సహజ సిద్ధంగా, అంటే ఎలాంటి ఒత్తిడులకు గాని, కన్‌ఫ్యూజన్‌కి గాని గురి కాకుండా స్పష్టంగా ఆయన ఎలా వెళ్ళాడో, వెళ్ళినప్పుడు జరిగిన ఆ యొక్క సంఘటనలు ఏంటో మనం చూస్తా ఉన్నాం. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశం మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు అనేది ఏం తెలియజేస్తుందంటే, ఆకాశం మండలము కంటే పైకి వెళ్ళిన వాడు. ఇది ఆయన యొక్క ఆరోహణాన్ని తెలియజేస్తూ ఉంది. అంటే ఈ 7వ అధ్యాయము ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు వారి యొక్క ఆ యొక్క పరిశుద్ధతను తెలియజేస్తూ, ఆయన తన యొక్క వ్యక్తిత్వంలో లేక తన గుణలక్షణాల్లో పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనగా, యేసుక్రీస్తు యొక్క నరావతారములో లేక శరీర ధారణలో ఆయన ఎలాంటి ఒక విభిన్నమైన జీవన శైలిని ఆయన అవలంబించాడు అంటే, దానికి నిదర్శనమే ఈ మాటలు. ఈయన ఇలాంటి జీవితాన్ని జీవించి ఆకాశ మండలము కంటే మిక్కిలి, అంటే ఆకాశ మండలాన్ని దాటిపోయిన వాడు, ఆకాశ మండలాన్ని అధిగమించిన వాడు అనే విషయం ఆయన ఒకవైపు శరీర జీవితాన్ని, అందులో ఆయనకున్న ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్‌ని, ఆ తరువాత ఆయన యొక్క పునరుద్ధానాన్ని, తదుపరి ఆయన యొక్క ఆరోహణాన్ని, వీటన్నిటిని కూడా ఆ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఆయన ఆరోహణం అనేది ఒక ఆహ్, మనుషులకు భ్రమింపచేసిన విధానం కాదు గానీ, అది ఎంతో స్పష్టంగా కనిపించిన విధానం. ఇంక అందులో ఎలాంటి సందేహం లేదు అనే విషయాన్ని కూడా మనం గ్రహించగలము. ఇక 4 విషయాన్ని మనం ఆలోచించినట్లయితే, ఆరోహణమైన వెళ్ళిన ఆయన ఎక్కడున్నాడు అంటే, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 1వ వచనం చూడండి. మేము వివరించుచున్న సంగతులలోని
సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. అంటే ఏడో అధ్యాయం అంతా ఏ ప్రధాన యాజకుని గురించి చెప్పిందో, ఆ ప్రధాన యాజకుని ఎనిమిదో అధ్యాయంలో ఆయన తెలియజేస్తూ, మనకు ఒకడున్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు అనగా మనుష్యుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై పరలోకమందు మహామహుని సింహాసనముకు కుడి పార్శ్వమున ఆసీనుడాయను. ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళిన ఆయన, ఆరోహణమైన ఆయన, ఆయన ఎక్కడున్నాడు అంటే సింహాసనముకు కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాడు. అంటే అక్కడ తండ్రి యొక్క కుడి ప్రక్కన ఆయన కూర్చున్నాడు. తండ్రితో పాటు ఉన్నాడు. కనుక యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఎట్టి మహిమ ఉన్నదో అని ప్రభువు ప్రార్థించారు. ఆ ప్రార్థించినట్లుగానే ఆయన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే, తన పూర్వపు మహిమలోనికి ఆయన వెళ్ళారు. పూర్వపు మహిమను ఆయన అక్కడ మరలా తిరిగి ఆ స్థానాన్ని పొందుకున్నారు. కనుక ఆరోహణమై వెళ్ళిన ప్రభువు మరలా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఉన్నట్లుగా మనం చూడగలం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోని లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వము కంటెను, ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. కనుక ఆయన ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన స్థితి ఏమిటి? ఆయన ఏం చేస్తున్నాడు? అనే సంగతి మనం జాగ్రత్తగా పరిశీలించితే, ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గ్రహించాలి. పౌలు గారు కొలస్సీలకు కూడా రాస్తూ ఇలా అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కనుక ఆరోహణమై వెళ్ళిన తరువాత ప్రభు యొక్క స్థితి, ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఆయన తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తర్వాత మనము ఆ రెండవ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఎందుకు క్రీస్తు ప్రభువారు ఆరోహణం చెందాలి? లేక ఆ ఆరోహణము చెందిన తర్వాత సింహాసనాన్ని ఎందుకు ఆయన అధిష్ఠించాలి? ఈ 2 విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుందాం. మొదటిది క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము, అలాగే సింహాసన అధిష్టానము. ఈ రెండిటికి ఉన్న అవసరత ఏంటి? ఎందుకు ఆయన సింహాసనాన్ని అధిష్ఠించాలి? ఎందుకు ఆయన ఆరోహణం చెందాలి? అనే విషయాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఒకటి, ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చిన తరువాత ఏ గొప్ప కార్యాన్నైతే ఆయన సాధించారో, ఆయన సాధించిన యొక్క ఆ గొప్ప కార్యం యొక్క స్థితిని సర్వ మానవాళికి ఆయన తెలియజేయాలి. అంటే దేవుడు ఆయనకిచ్చిన ఆధిక్యతను, అంటే ఆహ్, దేవత్వంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సెకండ్ స్టేటస్, అంటే ఆ రెండవ స్థానాన్ని, అంటే రెండవ కార్యం, అంటే ఒకటి, ఆయన దేవునిగా పరలోకమందు ఆరాధించబడి, 2, శరీరధారిగా భూమి మీదకొచ్చి, శరీరధారిగా భూమి మీదకొచ్చిన తరువాత ఆయన చేసిన త్యాగమునకు గుర్తింపుగా, ప్రతిఫలముగా దేవుడు ఆయన పట్ల జరిగించిన ఆ గొప్ప
కార్యాన్ని తెలియచేయటానికి ఈ 2 సంగతులు మనకి తదనంతరం అనగా ఆరోహణం, తరువాత జరిగిన ఆ సంగతులు మనము దేవుని వాక్యం నుండి ఎరుగుటకు దేవుడు ఈ సంగతులు మనకి గ్రంథంలో ఎంతో స్పష్టంగా తెలియచేశాడు. మనం వాక్యం చదువుకున్నట ద్వారా ఈ ఈ సంగతులను పరిపూర్ణముగా మనము గ్రహించగలిగిన వారమై ఉన్నాం. మొట్టమొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇశ్రాయేలునకు మారుమనస్సును, పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతినిగాను, రక్షకునిగాను తన దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆరోహణమైన తరువాత క్రీస్తు ప్రభువుకు అనుగ్రహించబడిన ఆధిక్యతలు, లేక ఆయన తాను చేసిన ఆ గొప్ప త్యాగము ద్వారా ఆయన ఏ విధముగా మానవాళి పట్ల కొన్ని రిలేషన్స్ అంటే సంబంధాలు కలిగి ఉన్నాడో, ఇది ఆరోహణం తర్వాత క్రీస్తు ప్రభువును గూర్చిన విషయాలు మనకు తెలియజేస్తుంది. ఒకటి, ఇశ్రాయేలునకు మారుమనసు, పాపక్షమాపణ దయచేయువాడు ఎవరు అంటే యేసుక్రీస్తు వారే. ఆ ఆధిపత్యాన్ని, ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని ఆయనకు అప్పగించారు. అంటే ఇశ్రాయేలు మారుమనసు పొందుటకు, పాప క్షమాపణ పొందుటకు వారు మెస్సియా నొద్దకు రావాలి, క్రీస్తు నొద్దకు రావాలి. క్రీస్తు నొద్దకు రాకుండా వారికి మారు మనసు లేదు, పాప క్షమాపణ కూడా లేదు. అంటే ఏ యేసును వారు తృణీకరించారో, ఏ యేసును వారు నేరస్తుడని చిత్రీకరించారో, అన్యుల చేతికి అప్పగించి సిలువ వేసి చంపారో, ఏ యేసులో దైవత్వాన్ని వారు నిరాకరించారో, ఏ యేసుని వారు చాలా నీచంగా చూశారో, ఆ యేసే వారికి దిక్కుగా లేక మారు మనసునిచ్చేవాడుగా, రక్షణ అనుగ్రహించేవాడుగా దేవుడు వారికి ఆయన అధిపతినిగా, రక్షకునిగా ఆయన్ని హెచ్చించాడు. అంటే ఇప్పుడు పునరుద్ధానం తరువాత ఆరోహణమైన యేసుక్రీస్తు యొక్క ఆ పని ఏమిటంటే, ఆయన ఆధిపత్యం ఏమిటంటే, ఇశ్రాయేలునకు లేక సమస్త మానవాళికి రక్షకుడిగా, విమోచకుడిగా, అధిపతిగా దేవుడు ఆయనను నియమించాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక మనము చదువుకున్నట్లయితే 10వ అధ్యాయము 9, 10 వచనాలు కూడా మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9, 10 వచనాలు. ఈ వచనాల్లో ఇలా రాయబడి ఉంది. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీయు ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దారిని స్థిరపరచుటకు మొదటి దారిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారియే అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. అనగా యేసుక్రీస్తు వారి యొక్క శిలువ బలియాగము, తదనంతరము ఆయన పొందిన ఆరోహణము తరువాత ఆయన ద్వారా మానవాళికి జరగవలసిన ఒక గొప్ప కార్యము ఏమిటంటే, మానవ జాతి అంతా క్రీస్తు ద్వారా పరిశుద్ధపరచబడవలసిన వారై ఉన్నారు. కనుక మనలను పరిశుద్ధపరిచే ఆ ప్రక్రియ, ఆ కార్యము దేవుడు క్రీస్తుకు అప్పగించి ఉన్నారు. క్రీస్తునందు మాత్రమే అట్టి గొప్ప ఆధిక్యతను ఆయన దయచేసి ఉన్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. తర్వాత రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, ఆయన సింహాసనం అనంతరము మనము ఆయన ద్వారా పొందిన ఇంకో రెండవ విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, మానవ ఆరాధనను
సులభతరం చేయుటకు ఆయన ఆరోహణం తరువాత దేవుడిచ్చిన ఆధిక్యత. యోహాను సువార్త 4 అధ్యాయం 23, 24 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకున్నట్లయితే యోహాను సువార్త 4 అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుకుందాం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనెను. ఇది యేసు ప్రభువారు అప్పుడు చెప్తున్న ఆ కాలంలో అది ఇంకా అమల్లోకి రాలేదు. కానీ క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము తరువాత సంఘమనే దేవుని యొక్క రాజ్యంలో జరిగించబడబోయే ఒక నూతన ఆరాధన యొక్క ప్రతిష్టాపనను గూర్చిన సత్యాన్ని ప్రభువు ఆయన అక్కడ బయలుపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం, అలాగే ఆరోహణం, అలాగే సింహాసన అధిష్టానం జరిగిన తరువాత మానవాళి దేవుని ఆరాధించుటకు ఒక సులభమైన ఆరాధన విధానాన్ని క్రీస్తు ప్రభు వారి ద్వారా దేవుడు తెలియజేశాడు. అది పునరుద్ధానం తరువాత సింహాసనాన్ని ఆయన అధిష్ఠించిన తరువాత మాత్రమే జరిగే ప్రక్రియ. చాలా మంది ఏమంటూ ఉంటారంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రిని ఆరాధించమన్నాడు కాబట్టి అందులో ఆయనకు స్థానం లేదు అన్నారు. కానీ ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే క్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు జరిగిన ప్రక్రియ కాదు. ఇది క్రీస్తు పరలోకానికి వెళ్ళిన తర్వాత సింహాసనం అధిష్ఠించిన తర్వాత, సింహాసనం అధిష్ఠించినప్పుడు సింహాసనం మీద ఎవరున్నారు? తండ్రి మాత్రమే ఉన్నాడా? అక్కడ ఎవరున్నారు అనే సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. తండ్రి యొక్క సింహాసనం నుండి లేక దైవత్వము అనే ఆ యొక్క ఆ ప్రక్రియ నుండి ఇక్కడ మనము వ్యక్తులను వేరు చేయలేము అనే సత్యాన్ని మనం గ్రహించాలి. కనుక మనం ఒక విషయాన్ని గురించి ఆలోచించేటప్పుడు దానికి అనుకూలంగా మన యొక్క భావాన్ని ఎప్పుడు కూడా గ్రహించకూడదు. సింహాసనాసీనుడై ఉన్న ఆ తండ్రి మాత్రమే కాదు, సింహాసనాసీనుడై ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులు ఏకకాలంలో ఆరాధించబడుతున్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 6వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడయుండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఇక్కడ 24 పెద్దలు ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడినట్లుగా దేవుని యొక్క వాక్యము మనకి ఎంతో స్పష్టంగా తెలియచేస్తా ఉంది. ఆ తరువాత మనం ఇంకా క్రిందకి చదువుకుంటూ వచ్చినట్లయితే 13వ వచనానికి వద్దాం. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడయున్న వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఇంగ్లీష్‌లో ఇలా ఉంది. అండ్ ద 4 beasts said, Amen. And the 24 elders fell down and worshipped him that liveth for ever and ever. ఇక్కడ సాగిలపడి అనే మాట దగ్గర
వారందరూ కూడా ఎవరు? ఆ 4 జీవులు, అలాగే ఆ 24 పెద్దలు వారు ఫెల్ డౌన్ సాగిలపడ్డారు. అలాగే వర్షిప్డ్ అనగా వారు ఆరాధన చేశారు. ఇది మనం చాలా జాగ్రత్తగా గ్రహించాలి. ఎప్పుడు జరుగుతుంది ఈ ఆరాధన? సింహాసనానికి అంటే ఆరోహణానికి ముందు కాదు. యోహాను సువార్త 4 అధ్యాయం 24 వచనంలో ప్రభు చెప్పిన మాట సింహాసనాధిష్ఠానానికి తరువాత ఆరోహణం, మరణం, సమాధి, పునరుద్ధానం, పునరుద్ధానం తర్వాత ప్రభు యొక్క ఆరోహణం, ఆరోహణం తర్వాత సింహాసన అధిష్టానం, సింహాసన అధిష్టానాన్ని పొందిన లేక అధిష్టానాన్ని లేక సింహాసనాసీనుడైన అనే మాటలు ఇక్కడ ఎంత స్పష్టంగా దేవుడు మనకు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక ఈ ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రె పిల్లకును అనగా ఎవరెవరు సింహాసనం మీద ఉన్నారు కనుక వారు ఆత్మతో సత్యముతో ఆరాధించబడాలి. కనుక సులభతరమైన ఆరాధనను గూర్చిన ప్రక్రియను పునరుద్ధానానికి ముందుగానే ప్రభువు తెలియచేశారు. అలా తెలియచేయుట ద్వారా దేవుని రాజ్యములో ఆయన పిల్లలు ఆరాధించే ఆ శ్రేష్టమైన ఆరాధన ఎలా జరగబోతుందో ముందుగానే తెలియచేశారు. కనుక ఇది మనం జాగ్రత్తగా గ్రహించాలి. మూడో విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రభువు తన శిష్యులతో మాట్లాడుతూ, అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను. నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. కాబట్టి తరువాత ప్రయోజనం ఏమిటి అంటే పరిశుద్ధ ఆత్మను అనుగ్రహించుటకు. వాగ్దానం పొందిన శిష్యులకు ఆయన వాగ్దాన నెరవేర్పుగా పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఆరోహణమే వెళ్ళాడు. ఆయన ఆరోహణం తర్వాతనే పరిశుద్ధాత్మను వారు పొందుకున్నారు. తరువాత మనం గమనించితే 4 విషయాన్ని మనం పరిశీలించినట్లయితే సంఘము పైన అధికారాన్ని పొందుటకు లేక సంఘము పైన అధిపతిగా శిరస్సుగా నియమించబడాలి అంటే ఆయన ఆరోహణాన్ని చెందాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు మనకు ఈ సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 21, 22 వచనాలు. రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఇన్కార్నేషన్, శరీరధారణ అనే ఒక మహత్తరమైన కార్యాన్ని ఎంతో విజయంతో నిర్వహించిన తన కుమారుని ఆయన కిరీటము ధరింపచేసి లేక విజయాన్ని యుద్ధానికి వెళ్ళి ఆ విజయాన్ని పొంది తిరిగి వచ్చిన వానికి ఏ విధంగా ఘన స్వాగతాన్ని ఇచ్చి తలపైన లేక శిరస్సు పైన కిరీటాన్ని అధిరోహింపచేసి సింహాసనాసీనుడిగా చేసి రాజ్యం పైన సర్వాధికారాన్ని ఏ విధంగా తండ్రి రాకుమారుడికి అప్పగిస్తాడో అలాగే యుద్ధానికి వెళ్ళి తిరిగి వచ్చిన రాకుమారునిగా క్రీస్తు ప్రభు వారికి సర్వాధికారాలను సంఘరాజ్యం పైన తండ్రి అప్పగిస్తూ ఉండే ఒక అభిషేక ఘట్టం అంటే భూలోకంలో రాజులను సింహాసన అధిష్టానాన్ని అంటే రాజ్యభారాన్ని అప్పగించి వారికి కిరీటాన్ని ధరింపచేసే ఆ తండ్రి ఏ విధంగా చేస్తాడో అలాగే ఇక్కడ పరలోకము నుండి భూలోకము నుండి మరలా పరలోకానికి వెళ్ళి
లోకం పైన, అపవాది పైన, ఇంకా అన్నిటి పైన కూడా విజయాన్ని సాధించి, విజయశీలుడిగా తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళిన రాకుమారునికి జరిగిన మహా పట్టాభిషేక ఘట్టంలో ఇదంతా మనం చూస్తా ఉన్నాం. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనించితే క్రీస్తు పునరుద్ధానం, తరువాత ఆరోహణం, ఆరోహణం తదనంతరం జరిగిన ఆ గొప్ప కార్యక్రమాలను మనము ఇప్పుడు చూస్తా ఉన్నాం. తర్వాత మనము ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే ఆహ్, ఆరోహణం యొక్క ఉద్దేశ్యము అంటే ఈ పర్పస్ ఏమిటి? ఈ ఉద్దేశ్యం ఏమిటి? ద పర్పస్ ఆఫ్ ద అసెన్షన్ అండ్ ఎంథ్రోన్‌మెంట్ అంటే ఆయన ఈ యొక్క ఆరోహణము, సింహాసనాధిష్టానం యొక్క పర్పస్ ఏమిటి? ఉద్దేశ్యం ఏమిటి? అనేది మనం చూసినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుంటే, ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఈ యొక్క వచనాల్లో ఆహ్, ప్రభు యొక్క యాజకత్వాన్ని గూర్చి ఆయన మాట్లాడుతూ, క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మనకు ఒక అద్భుతమైన నిరీక్షణను అనుగ్రహించింది. ఏమిటి ఆ నిరీక్షణ అంటే కొంచెం 18 చదువుకుందాం. మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఈ నిరీక్షణ నిశ్చలమైనది, స్థిరమైనది. మన ఆత్మకు లంగరు వలె నుండి తెరలోపల ప్రవేశించుచున్నది. అంటే ఓడను ఏ విధంగా లంగరు వేసి అంటే ఇంగ్లీష్‌లో యాంకర్ అంటారు కదా! ఆ బలమైన ఇనుప ఆహ్, లంగరుని సముద్రంలో వేసినప్పుడు, ఆ సముద్రంలో అంత పెద్ద ఓడ కూడా అలల తాకిడికి అటు ఇటు ఊగిపోకుండా ఆ ఓడను నిశ్చలంగా, స్థిరంగా కదలకుండా పట్టి ఉంచుతుంది లంగరు. ఇప్పుడు మన విశ్వాసానికి లంగర్ ఏమిటి అంటే క్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించిన నిరీక్షణ. అందుకే అంటాడు ఈ నిరీక్షణ నిశ్చలమైనది. మనము ఒక నిరీక్షణ అనే ఓడను కలిగున్నాం. అంటే ఓడ కదలకుండా లంగర్ ఎలా ఉంటుందో, మన నిరీక్షణ విషయంలో మనం ఊగిపోకుండా, చంచలనం కాకుండా, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చిన స్థిరమైన విశ్వాసంతో స్థిరముగా నిలిచి ఉండటానికి మనకొక వాగ్దానం ఉంది. అది ప్రభు మనకు ఆ వాగ్దానానికి ఒక గొప్ప ఎవిడెన్స్‌గా లేక బలమైన సాక్ష్యంగా ఆయన పునరుత్థానాన్ని, తదుపరి ఆయన ఆరోహణను, ఆ తదుపరి ఆయన ప్రభు తండ్రితో కూడా సింహాసనాన్ని ఏ విధంగా అధిష్ఠించి ఉంచారో, ఈ సంగతులన్నీ మన విశ్వాస నావకు లేక మన జీవితానికి అవి లంగరు వలె ఉన్నాయి. కనుక మనము మనకంటే ముందుగా 20 వచనం చదువుకుందాం. నిరంతరము మెల్కీషెదకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయారు. ఇక మనం సందేహించాల్సిన అవసరం లేదు. మనం కూడా ఆరోహణమవుతాం. మనం కూడా ప్రభువుతో పాటు వెళ్తాం. ప్రభువు ఉన్న స్థలానికి వెళ్తాం. కనుక ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకెంతో స్పష్టంగా తెలియచేయబడతా ఉంది. ఆరోహణ యొక్క ఉద్దేశం. అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్లారు, సింహాసనాన్ని అధిష్ఠించారు. అంటే ఇదిగో మనం స్థిరంగా ఉండటానికి. ఈ నిరీక్షణ మన ఆత్మకు లంగరు వలె ఉండి మనల్ని విశ్వాసములో స్థిరపరచుటకు క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మన విశ్వాసాన్ని ఎంతో దృఢపరిచే విధంగా ఉంది. తర్వాత రెండో విషయాన్ని మనం జాగ్రత్తగా గ్రహించితే, ఆయన కేవలం మన విశ్వాసాన్ని బలపరచడం మాత్రమే కాదు గాని, ఆయన ఆరోహణమై వెళ్ళుట ద్వారా
ఆయన మనకు అనుగ్రహించిన గొప్ప బహుమానాలను మనం చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము ఆహ్, మనం చదువుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం అండి. 18వ వచనం కాదు. 8వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. కనుక ఆయన మనకు కొన్ని ఈవులను అనగా బహుమానాలను అనుగ్రహించాడు. ఆయన ఆరోహణమై వెళ్ళుట ద్వారా ఆయన మనకు కొన్ని బహుమతులను లేక ఆహ్, ఆయన కొన్ని బహుమానాలను మనకు దయచేశారు. అంటే క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానం ద్వారా, ఆయన ఆరోహణము ద్వారా మనకు కలిగిన గొప్ప భాగ్యం ఏమిటంటే, ఆయన మనకు కొన్ని ఈవులను దయచేశారు. కనుక మనము ఈ విషయాలను జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణం ద్వారా ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించబడ్డాయి. కనుక మనము క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మనకి ఏమి అనుగ్రహించింది అనే విషయాలు మనం ఆలోచించినట్లయితే, ఇవన్నీ కూడా ఈ గొప్ప ఆధిక్యతలన్నీ కూడా క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం ద్వారా, ఆరోహణం ద్వారా మనకు అనుగ్రహించబడ్డాయి. ఇక మూడో విషయాన్ని మనం గ్రహించినట్లయితే, యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ప్రభువు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన మన కోసం చేసే ఈ మేలేమిటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని యెడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. కనుక ఈ వచనాలు మనకు ఏం తెలియజేస్తున్నాయంటే, దేవుడు మనకు ఆహ్, నిత్య రాజ్యాన్ని లేక పరలోక స్థలాన్ని మనకు ఆయన ప్రిపేర్ చేయడానికి, సిద్ధపరచడానికి ఆయన ఆరోహణమై వెళ్ళారు. అనగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము పరలోక నివాసాన్ని మనకు సిద్ధపరిచేందుకు ఒక గొప్ప బహుమానముగా అనుగ్రహించబడింది. కనుక ఇవి క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము యొక్క ఉద్దేశాలు. ఇక చివరిగా క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణ లేక సింహాసన అధిష్టానం వలన కలిగిన ఫలితాలను గూర్చి మనము ఈరోజు ధ్యానిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఆ యొక్క ఫలితాన్ని సింహాసన ఆరోహణం యొక్క ఫలితాన్ని మనం గమనించినట్లయితే, ఆయన మనకు దేవునితో ఒక మధ్యవర్తిగా అనుగ్రహించబడ్డాడు. ఈ మధ్యవర్తి భౌతికమైన మనుషుల చేతులతో చేయబడిన పాత నిబంధన సంబంధమైన ఆ గుడారంలో ఆయన ప్రవేశించలేదు. ఆయన ఆరోహణం తర్వాత సరాసరి దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం ఇక్కడ వాక్యం నుండి చూడగలం. కనుక నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు గాని, ఇప్పుడు మన కొరకు మన కోసం దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ఆయన ప్రవేశించారు. అలాగే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం
కూడా మనం చూసినట్లయితే 7వ అధ్యాయము 25వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది. 7వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము దేవుని యొద్దకు రావాలి అంటే ఆయన ద్వారా, అనగా క్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనము దేవుని యొద్దకు రావాలి. అలాగ వచ్చే మన పక్షాన విజ్ఞాపనం చేయుటకు ఆయన ఆరోహణమై సింహాసనాన్ని అధిష్ఠించి తండ్రితో పాటు ఉన్నట్లుగా మధ్యవర్తిగా ఆ దైవ మానవులకు మధ్యవర్తిగా ఆయన అక్కడ పనిచేస్తున్నట్లుగా మనం చూడగలం. ఇక ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే మనము దేవుని సన్నిధిలో ప్రవేశించుటకు మనకు ప్రవేశాన్ని అనుగ్రహించే ఆ గొప్ప భాగ్యాన్ని కూడా సింహాసన అధిష్టానం తరువాత దేవుడు మనకు అనుగ్రహించారు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి మనం ఈ విషయాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే ఈ మాటలు కనపడతాయి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా చేపట్టుదాం. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయంలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. కనుక ఈ కృపాసనమునొద్దకు మనము చేరుటకు ఆల్రెడీ మన కొరకు మన బలహీనతలను, మన సాధక బాధలను ఎరిగిన ప్రధాన యాజకుడు అక్కడ ఉన్నాడు. కనుక ఆయన్ను బట్టి మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందుటకు ధైర్యముతో మనము ఆయన సన్నిధిలోనికి ప్రవేశించగలం. ఎందుకంటే మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన బాధలన్నీ ఎరిగినవాడు, మన బలహీనతలు ఎరిగినవాడు, మనలాగే శోధింపబడినవాడు. కనుక మనము ఆయన ఎద్దుకు వెళ్ళుటకు ఈ యొక్క సింహాసన అధిష్టానం లేక ఆరోహణం మనకు ఒక గొప్ప ఆ ఫలితాన్ని లేక గొప్ప మేలును అనుగ్రహించినట్లుగా మనం చూడగలం. ఇక ఇంకొక విషయాన్ని మనం చూస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా మనం చదువుకున్నప్పుడు ఈ 14వ అధ్యాయంలో ఒక చక్కని విషయం మనకు కనపడుతుంది. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడును చేయును. వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కనుక మనము ఈ ఈ మాట జాగ్రత్తగా పరిశీలించినప్పుడు నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచు వాడు చేయును. ఇది ఎలా సాధ్యమవుతుంది అంటే ముందే ఒక మాట చెప్పాడు ఆయన. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళుట ద్వారా మనకు కొన్ని ఆధిక్యతలు అనుగ్రహించబడ్డాయి. అది సువార్త ప్రకటన, అలాగే ఇంకా అనేకులను రక్షణలోకి నడిపించటం. మన ఉదాహరణకి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే పేతురు యొక్క అద్భుతమైన ప్రసంగం ద్వారా 3000 మంది రక్షించబడటం, ఆ తరువాత వారు 5000 మంది అవటం, ఇంకా సంఘము అనేక ప్రాంతాలకు విస్తరించటం అనే గొప్ప కార్యాల యొక్క ఫలితాలు క్రీస్తు ప్రభు ఆరోహణం తర్వాతనే జరిగాయి. క్రీస్తు ప్రభు ఆరోహణానికి ముందు అవేవి జరగలేదు. కనుక క్రీస్తు ప్రభు ఆరోహణము ఇలాంటి గొప్ప ఫలితాలను అనుగ్రహించింది. ఆయన పరివారిని శక్తితో బలముతో నింపినట్లుగా కూడా మనము ఇక్కడ గ్రహించగలం. తర్వాత 4వ విషయాన్ని మనం ఆలోచించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనకు ఒక విషయాన్ని తెలియజేస్తా ఉంది.
రోమాపత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. మనము దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన వారముగా ఆయన ద్వారా కలిగే ప్రతి మేలుకు, ప్రతి అంటే ఆయన సంకల్పంలో నిర్దేశించిన ప్రతి బహుమానాన్ని పొందటానికి మనము పాత్రులమవుతాం. ఎప్పుడంటే క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము తర్వాతనే. తరువాత ఐదో విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, మనకు పరలోక స్థానాన్ని దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. ఆయన లేపాడు అంటే పునరుద్ధానము జరిగింది. ఆ తర్వాత ఆరోహణం జరిగింది. ఆ తరువాత క్రీస్తు ప్రభు యొక్క సింహాసన అధిష్టానం జరిగింది. దానిని బట్టి మనము కూడా క్రీస్తుతో పాటు పరలోకానికి వెళ్ళబోతున్నాము. ఆయనతో పాటు సింహాసనం ముందు కూర్చుండబోతున్నాము. కనుక క్రీస్తు ప్రభు యొక్క ఆరోహణము మన ఆరోహణాన్ని, క్రీస్తు ప్రభు యొక్క సింహాసన అధిష్టానము మన సింహాసన అధిష్టానాన్ని కూడా ప్రతిపాదిస్తూ ఉంది. కనుక ప్రియమైన వాట్లారా, ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క ఆ నరావతారం అంటే ఆయన దైవత్వాన్ని గురించి మనం చెప్పుకున్నాము. ఆయన యొక్క ఇన్కార్నేషన్ అనగా ఆయన నరావతారాన్ని గురించి చెప్పుకున్నాము. ఆ నరావతారములో ఆయన జన్మను గురించి మనం చెప్పుకున్నాము. అలాగే ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానం గురించి మనం తెలుసుకున్నాము. ఆ తరువాత చివరిగా ఆయన యొక్క పరలోక ఆరోహణము, సింహాసన అధిష్టానము, ఇవన్నీ కూడా మనము క్రీస్తు ప్రభువును గూర్చిన ఈ సత్యంలో ఇవన్నీ నేర్చుకున్నాం. కనుక నేటితోటి క్రీస్తు ప్రభువును గూర్చిన సత్యం అనే ఈ యొక్క పాఠము, ఆయన దైవత్వము, ఆయన మానవత్వము, ఆయన మానవుడిగా జరిగించిన కార్యాలు, ఆయన మరణ సమాధి పునరుత్థానము, ఆయన ఆరోహణము, సింహాసన అధిష్టానము, సింహాసనం అధిష్ఠించుడు ద్వారా జరిగిన కార్యాలు, మనకు అనుగ్రహించబడిన మేలులు, ఇవన్నీ మనం తెలుసుకున్నాం. కనుక మీరు తెలుసుకున్న ఈ విషయాలను క్షుణ్ణంగా గ్రహించి ఆయన దైవత్వాన్ని, సంపూర్ణ దైవత్వాన్ని, సంపూర్ణ మానవత్వాన్ని, అలాగే ఆయన ఈ భూమి మీద చేసిన ఆయన యొక్క జీవించిన జీవితము, తద్వారా దేవుని చిత్తము నెరవేర్చబడటం, వీటన్నిటినీ గ్రహించి క్రీస్తు ప్రభువు గూర్చి బైబిల్ ఏం చెప్తుందో ఆ సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలని, అలాగే ఆ విశ్వాసాన్ని అనేకులకు ప్రకటించాలని నేను మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. తదుపరి పాఠం మనం రేపటి దినాన పరిశుద్ధాత్మను గూర్చి మనము పాఠాన్ని ప్రారంభించబోతున్నాము. పరిశుద్ధాత్మను గూర్చి లోకంలో ఉన్న ఆ బోధలు, అపోహలు, వీటన్నిటిని మనం పక్కన పెట్టేసి బైబిల్ ఏం చెప్తా ఉంది, బైబిల్ చెప్పిన సత్యాన్ని, ఒక్కొక్క విషయాన్ని క్రమబద్ధంగా దేవుని వాక్యానుసారంగా లేఖనాల వెలుగులో మనం పరిశీలన చేద్దాం. ఇంతవరకు శ్రద్ధతో విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.